ప్లీజ్ మహి, నిజంగానే పెయిన్ పుడుతుంది తెలుసా అని చెప్తుంటే సరే ఇవాళకి కంట్రోల్ చేసుకుంటాను. కానీ రేపటి నుంచి నాకు ఎప్పుడు బైట్ చేయాలనిపిస్తే అప్పుడు టేస్ట్ చేస్తా, కాదనకూడదు. మరైతే నేను కూడా నువ్వు ముద్దొచ్చినప్పుడు కొరుకుతా, కోప్పడకూడదు, కొట్టకూడదు, సరేనా అంది తెలివిగా. నడుము వరకు ఉన్న బ్లాంకెట్ తప్పించి ఇటు చూడవే అన్నాడు. నడుము పైనుంచి ఛాతి మీద, మెడ మీద వైష్ణవి గోటి గుర్తులు, పంటి ఘాట్లు తెల్లని చర్మం మీద ఎర్రగా కనబడుతుంటే బాబోయ్ ఏంటి ఇవన్నీ అంది షాక్ అవుతూ. తన మెడపట్టి ముందుకు లాక్కొని మోన్స్ చేస్తూ నువ్వు పెట్టిన బైట్స్ బేబీ చెప్తుంటే వెచ్చని ఆవిర్లు పొంగి ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. నేనేమి ఇంతలా గిచ్చలేదు, ఇవి నీ నెయిల్ మార్క్స్ అయి ఉంటాయి అని మాట మారుస్తుంటే తన నడుము గిల్లేశాడు. దెబ్బకి బెడ్ దిగింది. సైడ్కి పడుకుంటూ ఎర్రగా చీరలో మందార పువ్వులా ఉన్న వైష్ణవిని చూస్తూ ఏంటే ఈరోజు శారీ కట్టి టెంప్ట్ చేస్తున్నా అన్నాడు కనుబొమ్మ పైకంటూ. సినిమాలో ఇలాగే చూపిస్తారుగా, మార్నింగ్ లేచి చీర కట్టుకొని దీపం పెట్టి భర్తకి కాఫీ ఇస్తేనే ఆడపిల్లకి అందం ఉన్నట్టు అంది కాఫీ కప్ మహి చేతిలో పెట్టి. ఒకే కాపీ తెచ్చిన తనని చూసి నవ్వుతూ సాసర్లో కాపీ వంపి వైష్ణవికి షేరింగ్ ఇచ్చాడు. వద్దు, నేను ఇంకా పూజ చేయలేదు అంటుంటే ఇక్కడ పూజలు వ్రతాలు ఏంటి, నోరు మూసుకొని తాగు అన్నాడు కసురుతూ. దెబ్బకి గమ్మున తాగేసి మూతి ముడుచుకొని కప్పు తీసుకొని వెళ్తున్న తన చెంగు పట్టి ఒక్కసారిగా వెనక్కి గుంజాడు. అతని ఒడిలో వాలిన ఆమెను అమాంతం ఆక్రమించుకొని తన శృంగార యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వైష్ణవిని తీసుకెళ్లి బాత్ టబ్లో దించేశాడు. ఇది మన ప్రైవేట్ టైం, ఇక్కడ ఓన్లీ నువ్వు నేను రొమాన్స్ అంతే, ఇక మూడో పదం రాకూడదు, అండర్స్టాండ్ అంటూ ఎర్రగా కమిలిన ఆమె ఎద మీద పంటి గుర్తుపై చల్లని నీళ్లు తడుపుతూ సేద తీర్చాడు. అతని పైకి గుంజి లవ్ యూ అంది కళ్ళ నిండా ప్రేమను నింపుకొని. సమాధానంగా ఆమెను అల్లుకుపోయాడు. ఊపిరి వేగం అవుతుంటే అతన్ని ఆపడానికి చూసిన వైష్ణవి కళ్ళు మూసుకుంది. అతని ముఖంలో వెచ్చని ఆవిర్లు ఊపిరి పోసుకుంటూ ఉంటే ఆమెలో కరిగిపోయాడు. ఆ రోజు సాయంత్రం మార్నింగ్ మహిదర్ బలవంతంగా తినిపించడంతో బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్న వైష్ణవి గాఢ నిద్రలోకి జారుకుంది. 4ంటికి ఆమెను చిన్నగా తడుతూ పిలిచాడు. పడుకో నువ్వు మహి, అస్సలు రెస్ట్ లేకుండా చేస్తున్నావు అంది నిద్ర మత్తుకి మూలుగుతూ. ఇప్పుడు నా మాట విని లేస్తే నైట్ నిన్ను పీస్ఫుల్గా నిద్రపోనిస్తా అన్నాడు. అంతే టక్కున కళ్ళు తెరిచి చెంగున లేచి కూర్చుంది. ఏంటి, ఏం చెప్తున్నావు అంటూ గుర్రుగా చూశాడు తనని. వెర్రి నవ్వొకటి నవ్వి ఏంటి అని ఆవలిస్తూ ఒళ్ళు విరుస్తుంటే పైకి పొంగిన పరువపు పొంకాలు, మెలికలు తిరిగిన నడుము వయ్యారాలు చూస్తూ అమాంతం తనని లాగేసి వాటేసుకుని రెడీ అవ్వు, ఔటింగ్ వెళ్దాం అన్నాడు మెడ వంపుల్లో మొహం నిలిపి. ఎక్కడికి అడుగుతూ అతని ఒడిలో తల పెట్టుకుంది. వాటర్ ఫాల్స్ అంటే ఇష్టమేనా అని అడిగాడు. వావ్, నిజంగానా? ఐ లైక్ నేచర్, నీకు తెలుసు కదా అని. ఈవినింగ్ అయిపోతుంది, ఇప్పుడు వెళ్తే ఎలా అంటుంటే అక్కడ మౌంటైన్ మీదే ఈ నైట్ స్టేయింగ్ అన్నాడు. నిజమా అంది ఆల్చుప్పల్లా చేసిన కళ్ళతో. వియర్డ్గా చూశాడు తనని. నిజమే చెప్తున్నావులే, నువ్వు జోక్ చేయవుగా అని చెంగున బెడ్ దిగి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్తుంటే చీరలు డ్రెస్సులు తీస్తే వాయి తీస్తా, జీన్స్ వేసుకో అన్నాడు. జీన్స్ అని నోరు ఇంతలా చేసింది. మహిధర్ని వచ్చి వైష్ణవికి డ్రెస్ సెలెక్ట్ చేసి చేతిలో పెట్టి వాష్రూమ్లోకి పంపాడు. అప్పటికే అతను రెడీ అయి ఉండటంతో 10 నిమిషాల్లో వచ్చింది. జీన్స్ పింక్ హుడ్డీలో క్యూట్గా ఉంది తను. అది తన హుడ్డీనే అని తెలిసి అదేటే నాది వేసుకున్నావు అన్నాడు. బాగుంది వెచ్చగా అంటుంటే నవ్వుతూ కార్ కీస్ తీసుకున్నాడు. బై రోడ్ మీద హాయిగా సాగుతుంది ప్రయాణం. మనుషుల్ని చూసి 2 రోజులు అయ్యింది అంది అలకగా మొహం మాడుస్తూ. మరి నేను ఎవరిని అన్నాడు యమ సీరియస్ లుక్తో. నువ్వు మాన్స్టార్వి, నా ఎనర్జీ అంతా తాగేస్తున్న రక్త పిచాచివి. సీరియస్ అవుతాడు అనుకున్న మహిదర్ క్యూట్ స్మైల్ చూసి ఇదిగో ఇలా మాయ చేసే నవ్వుతో నన్ను నీ బుట్టలో పడేస్తున్న మాంత్రికుడివే అంది. చాలే, లోకంలో బిరుదులన్నీ నాకే ప్రదానం చేస్తే జనాలు ఏడ్చి చేస్తారని రోడ్ సైడ్ కార్ ఆపి టిఫిన్ బండి దగ్గరకు వెళ్ళి వేడివేడిగా మసాలా దోశలు 2 ప్లేట్స్ తీసుకుని వచ్చాడు. ది గ్రేట్ మహిదర్ గారు నాకు సర్వ్ చేస్తున్నారు. వాట్ ఏ వండర్ అంది ఆశ్చర్యంగా. తిని బలంగా ఉంటేనే కదే నన్ను భరించగలవు, లేదంటే హాస్పిటల్ బెడ్ ఎక్కుతావు, వాగకుండా తిను అంటూ దోశని చట్నీలో డిప్ చేసి ఆమె నోటికి అందించాడు. రెస్ట్ ఇస్తా అన్నావు, మర్చిపోయావా? బుగ్గల నిండా దోశ ఉంటే ముద్దుగా అంది. రెస్ట్ కావాలా నీకు అన్నాడు కళ్ళెగరేసి.
"హ్మ్, సరే ఇచ్చేస్తా తీసుకో" అన్నాడు. నిజంగా? థ్యాంక్ యూ మహి అని చిక్ కిస్ చేసి ప్లేట్ పట్టుకొని దోశని ఒక పట్టు పట్టి స్టమక్ నిండడంతో పొట్ట పట్టుకుంది ఇంకా చాలు అంటూ. కాఫీ ఆర్ టీ? టీ, 2 స్ట్రాంగ్ టీ వచ్చాక తాగి ఇంకేమైనా తింటావా అన్నాడు. వద్దు, ఇప్పటికే హెవీగా తినేసా అనడంతో ఒక ప్లేట్ దోశకే అన్నాడు ఎక్కిరిస్తూ. నాకు అదే ఎక్కువ అంటూ అతని భుజానికి తలాంచుకుని నిద్ర వస్తుంది, పడుకోనా అని అడిగింది. టీ స్ట్రాంగ్నెస్ చాలేదే, ఒక కిస్ కొట్టి పడుకో అన్నాడు కార్ స్లో చేస్తూ. వైట్ లెనిన్ షర్ట్లో కాలర్ బోన్ టెంప్టింగ్గా అనిపిస్తుంటే ముందుకు వచ్చి ముద్దు పెట్టుకుంది. చాలా అంటూ. కిస్ ఎక్కడ చేస్తారే? ఎక్కడ చేయాలో రాజ్యాంగంలో రాసి పెట్టారా అంది నవ్వుతూ. నా రాజ్యాంగంలో రాసి ఉంది అంటూ ఎడం చేత్తో ఆమె నడుము పట్టి లాక్కొని కిస్ మీ అన్నాడు ఇంటెన్స్ లుక్తో. అలా చూడమాకయ్యా అంది మహిదర్ చూపులు తాళలేక. చూడాలనిపిస్తుంది నిన్ను, కమాన్ అన్నాడు లేత ఆదరాలతో. అతని పెదవులు తాకించి కళ్ళు మూసుకుంది. మిగతా ముద్దుని అతనే కొనసాగించాడు. పెదవి ముద్దు సైతం పంటి ఘాటు పడనిదే అసంపూర్ణం కనుక గిఫ్ట్ చేసిన మహిని చిరుకోపంగా చూస్తూ అతని షోల్డర్కి ఆనుకొని నిద్రపోయింది. వాటర్ ఫాల్స్ చేరుకున్న వాళ్ళు కార్ కిందనే పార్క్ చేసి హిల్ ఎక్కారు. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్కు చేరుకునేసరికి సరిగా సాయం సంధ్యా సమయం అయ్యింది. ఎర్రని సూర్యుడు పచ్చని ప్రకృతి మీద అరుణ కాంతులు పూయిస్తుంటే చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. వావ్ అని గట్టిగా అరుస్తూ చేతులు చాచి చిన్నపిల్లల కేరింతలు కొడుతుంది. ఆ ప్లేస్ వాళ్ళకి మాత్రమే బుక్ చేసుకున్నాడు. టెంట్ అరేంజ్మెంట్స్, ఫుడ్ ముందే అరేంజ్ చేసుకోవడంతో అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. వావ్ మహి, ఇట్స్ సో బ్యూటిఫుల్. అస్సలు ఎంత బాగుందో తెలుసా? ఆ వాటర్ సౌండ్, గాలి, వెదర్ వావ్ అని గట్టిగా క్రేజీగా చెప్తున్న తనని వెనుక నుంచి చుట్టేసి నచ్చిందా అని అడిగాడు చెవిలో చిన్నగా. చాలా చాలా నచ్చింది అంది నడుము చుట్టుకున్న మహిదర్ హ్యాండ్స్ మీద చేతులు వేసి పట్టుకుంటూ. అయితే నైట్ ఇక్కడ ఓకేనా అడిగాడు చెవిలో గుసగుసగా. ఛీ, ఎప్పుడు అది యావ నేచర్ ఎంజాయ్ చేయకుండా అంది. నేను చేస్తుంది కూడా ప్రకృతిని ఆస్వాదించడమే చెప్తూ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేశాడు. ఇద్దరు క్యూట్ సెల్ఫీలు బోలెడు దిగి చీకటి పడే వరకు అక్కడే ఉన్న రాళ్ళ గుట్టల మీద కూర్చొని స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటూ ఇంటికి ఫోన్ చేసి లొకేషన్ చూపిస్తూ టైం స్పెండ్ చేసి తిరిగి టెంట్స్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఆల్రెడీ వెలిగించిన క్యాంప్ ఫైర్ ముందు వేడివేడిగా ఉన్న డిన్నర్ని వైష్ణవి సర్వ్ చేస్తుంటే ముందుకు వంగిన ఆమె మెడలో నల్లపూసలు, తెల్లని చర్మం మీద తలుక్కుమని గాలికి రెపరెపలాడు బుగ్గ మీద నాట్యం చేస్తున్న ముంగురులు, ముందున్న మంటల వెలుగులో ఆమె ముఖం మరింత అందంగా మెరుస్తుంటే ఎంత చూసినా తనివి తీరక రెప్ప కొట్టడం లేదు మహి. సార్ తినండి అంది అతని చూపులకు చిరునవ్వు చిందిస్తూ. కమాండ్ సిట్ ఆన్ మై ల్యాప్ చూపు తిప్పకుండా చెప్పాడు. తిను అంటుంటే సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇక ఊరుకోడు అనుకుంటూ ఫుడ్ ప్లేట్తో మహిదర్ ఒడిలో సెటిల్ అయ్యింది. వైష్ణవి అనుకోని విధంగా వెనుక నుంచి ఆమె హుడ్డీలోకి చేరిపోయాడు. ఓయ్ అంది అదిరిపడుతూ. అరవకు, ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం, ఇది మన ప్రైవేట్ ప్లేస్, ఎవ్వరు రారని చెబుతూ యు అండ్ మీ హ్యాండ్ ఫీడ్ చేయి అన్నాడు. తన అనచ్ఛాదిత శరీరాన్ని అతని చేతులు తడుముతూ ఏవేవో ఆలోచనలు రేపుతున్న సమయంలో తినిపించమంటే ఎలా అనుకుంటూ ప్లీజ్ మహి హ్యాండ్స్ కుదురుగా ఉంచు అంది గొంతు తడారిపోతుంటే. నచ్చింది ఇలా అన్నాడు వీపుకు తల పెట్టుకొని. నువ్వలా కూర్చుంటే ఎలా తినిపించడం? పొంగమూతి పెట్టింది. ఇలా అంటూ తనని ముందుకు తిప్పుకొని ఇప్పుడు కానీ అన్నాడు కొంటె నవ్వుతో. చంపుతున్నారా బాబు అని ముద్దుగా తిట్టుకుంటూ ప్రేమగా అతని కడుపు నింపింది. నువ్వు తిను అన్నాడు. నాకు ఆకలిగా లేదు కానీ వదులు అంది. డిస్టర్బ్ అయ్యావా అడిగాడు అల్లరిగా. మరి అవ్వనా? నన్ను నేను కూడా ఇంతలా అంటూ ఆగిపోయింది మహిదర్ చూపుల బాణాలకి. నిన్ను నువ్వు తడుముకుంటే గే అంటారే జనం అని నవ్వాడు. చీ పో, నోరు తెరిస్తే ఇవే మాటలు, వదులు అంది ఇబ్బందిగా. నచ్చలేదా? ఓరగా చూస్తూ. నచ్చింది కానీ కంట్రోల్ చేసుకోలేక చస్తున్నా. ప్లీజ్ మహి నీకు దండం పెడతాను, వదలరా, చంపకు. ఇలా నైట్ మీల్స్ ఇస్తావా అడిగాడు కన్ను గీటుతూ. ఇస్తాను, ఇవ్వక చస్తానా? నన్ను కూడా చెడగొట్టేశావు శాడిస్ట్. సరే తిను వెళ్దాం. నాకు ఆకలిగా లేదు, మళ్ళీ తింటానని వైష్ణవి చెప్పడంతో అలాగే తనని ఎత్తుకొని టెంట్లోకి తీసుకెళ్లి టెంట్ జిప్ క్లోజ్ చేశాడు.
ప్రకృతి సాక్షిగా జరుగుతున్న సృష్టి కార్యంలో జలపాతాల హోరులో ఆమె నిట్టూర్పులు కలిసిపోతే అతని దూకుడు వీచే గాలిలా వేగంగా సాగుతుంది. ఇరువురు ఒకటిగా మారిన క్షణం. ఆమె కంటి కొనల్లో వెచ్చని కన్నీరు అంతులేని అనుభూతికి గుర్తుగా వచ్చాయి. ఆమె చంపని తన చెంపతో రుద్ది లేచి టవల్ కట్టుకొని వైష్ణవికి ఫీడ్ చేసి వాడిపోయిన తోటకూరలా ఉన్న తనని మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయలేదు. మరో 2 రోజులు అక్కడే స్టే చేసి రిటర్న్లో వైష్ణవి కోరిక మేరకు టెంపుల్కి తీసుకొచ్చాడు. గుడి కొండ మీద ఉంది. స్వామిని దర్శించుకొని కిందకు వస్తుంటే మెట్ల పక్కనే పూలు అమ్ముతూ కనబడింది వనజ. వినీత్ వాళ్ళ అమ్మ షాక్ అవుతూ చూసింది వైష్ణవి. అస్సలు అక్కడ ఉన్నది వనజానా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నిమిషం పట్టింది. తర్వాత వనజ అని నిర్ధారించుకొని మహి అక్కడ ఎవరున్నారో చూడు అని అతని భుజం కదుపుతుంటే ఎవరు అన్నాడు చూడకుండా. ప్లీజ్ అటు చూడు ఒకసారి అంటుంటే తెలుసు అన్నాడు. ఈసారి అవాక్కయింది. ఏం తెలుసు నీకు అంటూ. నీ దూరపు బంధువు మీ వనజ అత్త అన్నాడు ఒత్తి పలుకుతూ. అతని మాటల్లో మంట తెలుస్తుంటే వరుస అయితే అలాగే పిలుస్తారబ్బా, ఎందుకు అంత సీరియస్ అవుతావు అంది బొంగమూతితో. మా అమ్మ తప్ప ఇంకెవ్వరు నీకు అత్తలు లేరు. ఉన్నా కూడా అలా పిలవకు, ఆంటీ అని పిలువు, లేదంటే తెలుసుగా అన్నాడు. అని తల ఊపి ఆవిడేంటి ఇక్కడ, నేను నమ్మలేకపోతున్నాను. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికే ప్లేస్లోనే ఉందిగా, కానీ ఎలా హౌ వాడు ఆ వినీత్ ఏమయ్యాడు అటు చూడు అన్నాడు. ఒక భుజం మీద పూల బస్తా మరో భుజం మీద టెంకాయల బస్తాతో వస్తున్న వినీత్ని చూసి ఈసారి నోరు తెరిచింది. పలకరించవే వెళ్ళి అని అంటుంటే వద్దులే అంది. పర్లేదు పో, ఇంత దూరం వచ్చి చూసి కూడా పలకరించకపోతే ఎలా చెప్పంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి 25 టెంకాయలు కావాలి అని అడిగేసరికి అన్ని టెంకాయలా అని వెలుగుతున్న మోహంతో తల పైకి ఎత్తిన వనజ ఎదురుగా ఎర్ర రంగు చీరలో వైష్ణవి, పక్కనే 6 ఫీట్ బాడీతో వైట్ షర్ట్లో మహిదర్ కనబడి గుండె కడుపులోకి జారింది. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిందని వైష్ణవి మెడలో పసుపు తాడు, నుదుటిన కుంకుమ చూస్తూనే అర్థమైంది. అప్పుడే వచ్చిన వినీత్ కూడా అక్కడ మహిదర్ వైష్ణవిని చూసి స్టన్ అయ్యాడు. సందీప్ అరెస్ట్ అయిన తర్వాత పారిపోవాలనుకున్న వినీత్ని పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం కేసులో బొక్కలో వేసి 4 రోజులు ఒళ్ళు లాఠీలతో మర్దన చేసి ఇంకోసారి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్తే ఎన్కౌంటర్లో లేపేస్తామని బెదిరించి వదిలారు. దాంతో పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చి పూలు అమ్ముకుంటూ తల్లిని నాయనమ్మని పోషిస్తున్నాడు. ఎవరు ఎక్కడ ఏం చేస్తారో మహిదర్కి తెలియకుండా ఉంటుందా? అతని నెట్వర్క్ అలాంటిది. ఇక్కడ వాళ్ళు ఉన్నారని తెలిసే వైష్ణవి టెంపుల్ అనగానే తీసుకొచ్చాడు. తనకి తెలియాలి కదా, తమ ఫ్యామిలీని టచ్ చేసిన వాళ్ళకి ఎలాంటి గతి పడుతుందో. వైష్ణవి బాగున్నావా అని మొహంలో భయం తంతున్న నవ్వు పులుముకుని అడిగింది వనజ. బాగున్నాను అంటూ పక్కనే కుర్చీలో కూర్చున్న ఆమె అత్తగారిని చూసింది. దుక్కలా ఉండేది, చీపురు పుల్లలా అయ్యింది. బామ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. ఆవిడ మూతి పక్కకు తిప్పేసింది. చక్కగా 3 పూట్ల హార్లిక్స్ పాలు తాగుతూ 4-5 సార్లు తింటూ బతికిన ఆమె ఇవాళ ఇలా గుడి ముందు పూలు అమ్ముకోవడంతో అందుకు కారణం వైష్ణవి ఆమె భర్త అని మొహం మార్చుకుంది. ఏదో మాట్లాడేలోపే మహిదర్ సీరియస్ లుక్తో ఆపేసింది. అన్ని టెంకాయలు ఎందుకు మహి అంది చెవిలో చిన్నగా. దిష్టి తాకిందే పోతుందని అంటూ వ్యాలెట్ నుంచి మనీ తీసి వైష్ణవి చేతిలో పెట్టి అదిగో అక్కడ ఉన్నారుగా వాళ్ళ చేత కొట్టించి వచ్చేసాయి, కింద వెయిట్ చేస్తుంటాను అని కాల్ వస్తుంటే మాట్లాడుతూ వెళ్ళాడు. మహి అలా వెళ్ళగానే మూలుగుతున్న నక్కలా ఉన్న వనజ అత్తగారు పైకి లేచి ఏమే నీ మొగుడితో చేరి మాకిలాంటి గతి పట్టిస్తావా, బాగుపడతావా నువ్వు అసలు అని రంకెలేసింది. ఊహించలేదు వైష్ణవి ఆమె అలా శాపనార్థాలు పెడుతుందని. అత్తయ్య నోరు మూసుకొని ఉంటావా, నీ వాగుడు ఆ అబ్బాయి చెవికి గాని పడితే ఈసారి తమరు శాశ్వత సమాధి నిద్రలోకి వెళ్తారు, నోరు మూసుకోండి అంది. ఆపవే చాలు కానీ, చక్కగా హాస్పిటల్లోనైనా నీడకు ఉంటూ శుభ్రంగా 3 పూటలా తింటూ బతికేదాన్ని. ఇక్కడ ఇలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండకు ఎండి బతుకుతున్నానంటే కారణం ఎవరు? ఇది కాదా? ఏమే వయ్యారి వగలమారి, నీ మిడిల్ క్లాస్ మొహానికి కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? ఎలాగైతేనేం అందంతో ఒంపు సొంపులతో గొప్పింటోడిని పట్టేశావు, పెళ్లి చేసుకున్నావు. నీ ముఖంలో వెలుగు చూస్తుంటే కార్యం కూడా అయిపోయినట్టు ఉంది. ఇంకే నీ కొంగు వదలడు కదా.
మమ్మల్ని ఇలా రోడ్ల పాలు చేసి నువ్వు ఏసీ రూముల్లో కులుకుతున్నావా నీ మొగుడితో? ఏం బాగుపడతావే, నాశనం అయిపోతావు, పురుగులు పడతావు అని అరుస్తుంటే, రే వినీత్, ముసల్దాన్ని తీసుకెళ్ళు అంది వనజ. నానమ్మ నోరు మూసుకో అని చెప్పి నన్ను క్షమించు వైష్ణవి. నేను చేసింది మామూలు నేరం కాదు, మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. కానీ సార్ నా జీవితం పాడవకుండా కాపాడారు, అందుకే ఆయనకు రుణపడి ఉంటాను అని బామ్మని లాక్కెళ్ళాడు పక్కకి. అప్పటికే ఆమె మాటలకి వైష్ణవి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. క్షమించమ్మా, నీకు నీ భర్తకి యాక్సిడెంట్ అయ్యింది అంటే కారణం ఆ సందీప్. వాడికి హెల్ప్ చేసిన నా కొడుకుది కూడా అందులో పాపం ఉంది. దేవుడి దయ వల్ల మీరు బతికారు, కానీ లేదంటే ఆ పాపం మాకే చుట్టుకునేది. మేమేమీ చెడిపోలేదు. నిజం చెప్పాలంటే ఒళ్ళు వంచి పని చేస్తున్నాం. దేవుడి దగ్గర పూలు అమ్ముకోవడం నేరమేమీ కాదు, తక్కువ అసలే కాదు. కాకపోతే సుఖానికి అలవాటు పడ్డ మా అత్త కష్టపడలేకపోతుంది, అందుకే అలా అంది. అవన్నీ మనసులో పెట్టుకొని అబ్బాయితో చెప్పకు, ఈసారి మమ్మల్ని బతకనివ్వడు అని భయంగా చెబుతున్న ఆవిడ కళ్ళలోకి చూస్తూ, నిజంగా మా కారణంగా మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే క్షమించండి అంది. ఇదిగో ఇలా క్షమించే గుణం ఉంది కనుక నీ బతుకు అంత బాగుంది. అంతా మంచి భర్త దొరికాడు. నీ జీవితం సంతోషంగా ఉండాలి. వైష్ణవి, బంధువైన నేనే నీ మంచి కోరకపోతే ఇంకెవరు కోరుకుంటారు? అమ్మ నాన్న బాగున్నారా అని అడిగింది. బాగున్నారు అంది. మా గురించి అడిగితే మేము ఇక్కడ సంతోషంగా ఉన్నామని చెప్పమ్మా. అడగకపోతే లేదనుకో, కానీ ఈ బతుకు కూడా బాగుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకొని హాయిగా తిని పడుకుంటున్నాం. అందుకు అబ్బాయికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వెళ్ళమ్మా, అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు అని తనకు టెంకాయలు ఇచ్చి డబ్బులు తీసుకుని వైష్ణవిని పంపింది. ఆమె ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ పెద్దావిడ అన్న మాటలు వైష్ణవి మనసులో ఈటల్లా దిగిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళకి టెంకాయలు కొట్టమని మనీ ఇచ్చి కిందకు వచ్చి మహిదర్ చూడకముందే కళ్ళు తుడుచుకొని కారులో కూర్చుంది. కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ వైష్ణవిని గమనించలేదు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ దిగగానే రెడీగా ఉన్న కారులో ఇంటికి స్టార్ట్ అవుతుంటే, మా ఇంటికి తీసుకెళ్ళు అంది వైష్ణవి. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అని ఉదయ్ కాల్ చేస్తే సీరియస్ డిస్కషన్లో ఉన్న మహీకి వైష్ణవి మాట పట్టలేదు. ఆఫీస్ దగ్గర దిగి పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళు అని వెళ్ళిపోతే డ్రైవర్తో చెప్పి ఇంటికి పోనివ్వమంది. ఒక్కటే ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి ప్రసన్న గారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే ఒక్కదానివే వచ్చావు, అబ్బాయి ఎక్కడా అన్నారు ఎదురొస్తూ. లగేజ్ తెస్తున్న డ్రైవర్, సార్ ఆఫీస్లో దిగి మేడంని ఇంట్లో దించమన్నారమ్మా అన్నాడు. గదిలోకి వెళ్ళి తలుపేసుకున్న కూతుర్ని చూసి, ఏమైంది దీనికి అనుకుంటూ ప్రసన్న గారు వంట చేయడానికి వెళితే చీర మార్చుకొని టెర్రస్ మీదకు వెళ్తూ, అమ్మా నేను వచ్చే వరకు నన్ను పిలవకు అని తల్లికి గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. వైషు, అసలేమైందే, ఎందుకలా రుసరుసలాడుతున్నావు? ఆవిడ అడుగుతుంటే సమాధానం చెప్పలేదు. ఇది అర్థం కాదు, అబ్బాయి ఎలా వేగుతున్నాడో ఏంటో అని తల కొట్టుకున్నారు ఆవిడ. తను లేకపోయినా మొక్కలకు తల్లి సంరక్షిస్తుంది కనుక నీళ్లతో మంచిగా ఉన్నాయి. పసుపు చామంతులు విరబూసి కళ్ళకి ఆనందాన్ని ఇస్తుంటే వాటి మధ్య చైర్ వేసుకొని మోకాలని చుట్టుకుని కూర్చుంది. తనేమి యోగి కాదు కదా, ఎవరైనా అంటే చిరునవ్వుతో స్వీకరించడానికి. సగటు మధ్య తరగతి అమ్మాయి. ఇలాంటి సూటిపోటి మాటలు గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉంది, కానీ వాటికి ధీటుగా సమాధానం ఇచ్చేది. అవి తను ఎదురు మాట్లాడుతుందో లేక ఎక్కువ జీతం సంపాదిస్తుంది అనో, పెళ్లి చేసుకోలేదని అయితే ఇప్పుడు ఆ బామ్మ మాటలు మాత్రం తనని ఎక్కిరిస్తున్నట్టు ఉన్నాయి. మహీని తను వలలో వేసుకుందా? అతని డబ్బుకు ఆశపడి తను పెళ్లికి ఒప్పుకుందా? గొప్పింటి వాళ్ళు వాళ్ళలాగే కోటీశ్వరిని చేసుకోవాలని ఎవరు చెప్పారు? మహి తను ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటికే తను దూరం పెడుతుంటే కాగితాల పెళ్లి చేసుకుని దక్కించుకున్నాడు. తన కోరిక మేరకు అందరిలో గ్రాండ్గా మెడలో 3 ముళ్ళు వేసి సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ లోకానికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎప్పుడూ ఎవరో ఒకరు నమిలేసేలా చూస్తారు. ఎందుకని? కాస్త బాధగా ఉన్న ఎలాంటి వారికైనా లోకంలో ఎత్తి పొడుపులు తప్పవు. పైకి ఎదిగే వారిని కిందకు లాగడానికి ఎలా చూస్తారో, సుఖంగా బతుకుతున్న వాళ్ళని చూసి ఓర్వలేక కుళ్ళుకుని వాళ్ళ ప్రెస్టేషన్ని ఇలాంటి మాటలతో తీర్చుకునే వాళ్ళు ఉన్నారు.
అన్నీ మనసుకి తీసుకుంటే మనశ్శాంతి పోతుంది. అలాగని దాని నుంచి వెంటనే బయటపడటం కూడా కష్టమే. అందుకే ఒంటరిగా కూర్చొని మనలో మనమే తర్కించుకుని ప్రశ్నలు జవాబులు వేసుకుని అంతర్దమనం పడితే సమాధానం దొరుకుతుంది. మనసు తేలిక పడుతుంది. వస్తూ మహిదర్ ఇంటికి వెళ్తే అక్కడి వాతావరణం మరి కొంచెం బాధకి కారణం అవుతుంది. ఆ ఇంటికి తను సరిపోదా అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే తన ఇంటికి వచ్చేసింది. అక్కడ తనని మహారాణిలా చూసుకుంటారు. కానీ సగటు ఆడపిల్లగా తనకి తన పుట్టింట్లో ప్రశాంతంగా అనిపిస్తుందని మహీకి చెప్పకుండా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నానని తెలిస్తే కోప్పడతాడని తెలుసు. అయినా ఒక్కసారి మనసు ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో మనకు మనం ఏకాంతంగా కాసేపు గడిపితే మనసు తేలిక అవుతుంది. చీకటి పడింది. వచ్చి 2 గంటల పైనే అవ్వడంతో వైషు వాన పడుతుందిరా అని కేక వేశారు ప్రసన్న గారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన తను జుట్టు ముడి వేసుకొని కిందకు వెళ్ళింది. ఏంటే, ఏం చేస్తున్నావు? పైన ఒక్కదానివే అంటుంటే జర్నీ వల్ల కాస్త తలనొప్పిగా అనిపించింది మా. కాసేపు మొక్కల మధ్య ఉంటే మైండ్ రిలాక్స్ అవుతుందని వెళ్ళానని చెప్పి వంట చేయనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది. వంట అయిపోయింది, వెళ్ళి స్నానం చేసిరా అని అబ్బాయి వస్తాడా అడిగింది. తెలీదు, ఫోన్ చేస్తానని వెళ్ళింది. గదిలోకి వెళ్ళి ఫోన్ తీసిన వైష్ణవికి 25 పైగా మిస్డ్ కాల్స్ కనబడ్డాయి. ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల ప్రసన్న గారికి కూడా వినపడలేదు. తిడతాడని అనుకుంటూ తిరిగి మహిదర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అయ్యగారికి కోపం వచ్చినట్టుంది. నవ్వుకొని ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ కాల్ చేసిన అదే ఆన్సర్.